సోరియాసిస్తో బాధపడుతున్న వ్యక్తి ఆవిరి స్నానం చేయాలా? దాని ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు ఏమిటి మరియు పొడి మరియు పొల్లుగా ఉండే సోరియాసిస్ చర్మంపై ఆవిరిని వర్తించినప్పుడు ఏమి జరుగుతుంది? అందరికీ నమస్కారం. నా పేరు రా. మేఘా చతుర్వేది మరియు ఈ రోజు ఈ వీడియోలో మనము సోరియాసిస్ రోగి ఆవిరి స్నానం చేయడం సరైనదా లేదా వారి సోరియాసిస్ను మరింత దిగజార్చాలా అని తెలుసుకుందాం. ఇప్పుడు మనం సోరియాసిస్లో ఆవిరి స్నానం యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలను తెలుసుకుందాం. కాబట్టి ఆవిరి స్నానం యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలను తెలుసుకుందాం. కాబట్టి ముందుగా సోరియాసిస్ కోసం ఆవిరి స్నానాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సోరియాసిస్తో తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరి తీసుకోవడం దానితో సంబంధం ఉన్న దురద నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. సోరియాసిస్ రోగులు ఎల్లప్పుడూ రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు మరియు వాతావరణంలో మార్పు వచ్చినప్పుడల్లా ఎక్కువ దురద వస్తుందని ఫిర్యాదు చేస్తారు. ఈ సమయంలో మీరు పెరిగిన దురదను అనుభవిస్తే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరి స్నానం చేయడం వల్ల దురద నుండి ఉపశమనం లభిస్తుంది. సోరియాసిస్ ఒక తాపజనక చర్మ రుగ్మత అని మనకు తెలుసు. కాబట్టి ఆవిరి స్నానం చేయడం. అలాగే మీరు సోరియాసిస్ మంట నుండి ఉపశమనం పొందవచ్చు. ఆవిరి స్నానం ఎరుపు మరియు మంటను కూడా తగ్గిస్తుంది. అయినప్పటికీ ఆవిరి స్నానం కండరాల ఉద్రిక్తత లేదా అసౌకర్యం వంటి మంట వ్యవస్థ నుండి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంది మరియు మంట యొక్క అంతర్లీన కారణాన్ని పరిష్కరించదు. దీర్ఘకాలిక మంట ఉపశమనానికి జీవనశైలి కారకాల నిర్వహణ, ఆహారం, వ్యాయామం మరియు వైద్య చికిత్స అవసరం. సోరియాసిస్ రోగి ఆవిరి స్నానంలో సమయం గడిపితే అది శరీరం యొక్క సడలింపు ప్రతిస్పందనను ప్రారంభిస్తుంది. ప్రశాంతత మరియు శ్రేయస్సు యొక్క భావాన్ని ప్రోత్సహిస్తుంది. ఆవిరి యొక్క వెచ్చని ఓదార్పు స్వభావం ఒత్తిడి మరియు ఉద్రిక్తతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది సోరియాసిస్ రోగికి ప్రయోజనకరంగా ఉంటుంది మరియు వారి పరిస్థితి గురించి బాధపడుతుంటే విశ్రాంతిని కూడా అందిస్తుంది. అలాగే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరి స్నానం బయటి ఉద్రిక్తతలు మరియు పరధ్యానాలు లేని ప్రశాంతమైన మరియు విశ్రాంతి వాతావరణాన్ని సృష్టిస్తుంది. విశ్రాంతిని ప్రోత్సహించడం ద్వారా మరియు ఒత్తిడి స్థాయిని తగ్గించడం ద్వారా ఆవిరి స్నానాలు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. శారీరకంగా మరియు మానసికంగా విశ్రాంతిని అందించడం ద్వారా పునరుద్ధరణ నిద్ర చక్రాలను ప్రోత్సహిస్తుంది మరియు నిద్రపోవడాన్ని సులభతరం చేస్తుంది. మంచి నిద్ర ఒత్తిడి సంబంధిత సోరియాసిస్ మంటల నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి సోరియాసిస్ రోగికి ఇవి ఆవిరి స్నానం ప్రయోజనాలు. ఇప్పుడు సోరియాసిస్ రోగికి ఆవిరి స్నానాల వల్ల కలిగే నష్టాల గురించి ముందుకు వస్తున్నారు. అధిక ఆవిరి స్నానం సోరియాసిస్ రోగిపై దుష్ప్రభావాలను కలిగిస్తుంది. కాబట్టి మీరు మితంగా ఆవిరి స్నానం చేయాలని నిర్ధారించుకోండి, ఎందుకంటే ఆవిరి నుండి అధిక వేడి సోరియాసిస్ లక్షణాలను రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఆవిరి యొక్క అధిక ఉష్ణోగ్రత చర్మ ఉపరితలానికి దగ్గరగా రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, ఇది మంట మరియు ఎరుపుకు దారితీస్తుంది. ఆవిరి స్నానం ద్వారా తీవ్రమైన వేడి మరియు తేమ చర్మపు చికాకును కలిగిస్తుంది మరియు దురదను తీవ్రతరం చేస్తుంది మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి మరియు ఉష్ణోగ్రతలో మార్పులు సోరియాసిస్ మంటకు ప్రధాన ట్రిగ్గర్లు. కాబట్టి మీరు సోరియాసిస్లో ఆవిరి స్నానం చేస్తుంటే తీవ్రమైన వేడి ఆవిరి స్నానాన్ని నివారించండి, ఎందుకంటే ఇది సోరియాసిస్ మంటను ప్రేరేపిస్తుంది మరియు సోరియాసిస్ను మరింత దిగజార్చుతుంది. మీకు సోరియాసిస్ ఉంటే ఆవిరి స్నానం చేసేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. అలాగే సోరియాసిస్ ఇప్పటికే చర్మ సంక్రమణను అభివృద్ధి చేసే అధిక ప్రమాదాన్ని సృష్టిస్తుంది, ఎందుకంటే సోరియాసిస్లో అనియంత్రిత స్వయం ప్రతిరక్షక ప్రతిచర్యల కారణంగా చర్మ అవరోధ విధులు రాజీపడతాయి. ఆవిరి స్నానం యొక్క అధిక వేడి మరియు తేమ స్వభావం చర్మంపై బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను పెంచుతుంది, ఇది చర్మ ఇన్ఫెక్షన్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి సోరియాసిస్ రోగి క్రమం తప్పకుండా ఆవిరి స్నానం చేయకపోవడం మంచిది. మీరు ఇప్పటికే తీసుకుంటుంటే దయచేసి ఆపండి, లేకపోతే అది మీ సోరియాసిస్కు సంబంధించిన మీ సమస్యను పెంచుతుంది. అలాగే వీలైతే ఎక్కువసేపు ఆవిరి స్నానం చేయకుండా ఉండండి, ఎందుకంటే ఇది మీకు కొంతకాలం ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఇది మీ సోరియాసిస్ను మరింత దిగజార్చే అవకాశం ఉంది మరియు ఇతర ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. అదంతా నేటి వీడియో కోసమే. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు వాటిని కామెంట్ బాక్స్లో అడగవచ్చు. ఈ వీడియోలో పేర్కొన్న నంబర్కు కాల్ చేయడం ద్వారా మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. మరియు మీరు సోరియాసిస్తో వ్యవహరిస్తుంటే ఆందోళన చెందవద్దు, మీ చిత్రాలను మాతో పంచుకోండి. మా వైద్యులను సంప్రదించండి మరియు మీ సోరియాసిస్కు గుడ్ బై చెప్పడానికి సరైన మార్గంలో వెళ్ళండి మరియు మేము మీకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాము. మీ కోసం ఉత్తమ చికిత్సా ప్రణాళికను కనుగొనడానికి మేము కలిసి పనిచేద్దాం. చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో కలుద్దాం. ఆపై వరకు జాగ్రత్తలు తీసుకుని పక్షపాతంగా ఉండండి.